ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇవాళ కోవూరు పిఎస్కు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రానున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ధ్వంసం కేసులో మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు కోవూరు పిఎస్కు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ అక్రమ కేసులన్నీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు నమోదు చేస్తున్నారు. రైట్, ఈ రెండు అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకేష్, చెప్పండి. సో ఎవరైతే దాడి జరిగిందో ప్రసన్న కుమార్ రెడ్డి ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు లేవు, కానీ ఆ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదా? ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి, రేపు అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఎలా చూడాలి? అప్డేట్ చెప్పండి. లోకేష్, అయితే వేమిరెడ్డి దంపతుల తీరుపైన నెల్లూరు జిల్లా ప్రజలు కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ధ్వంసం చేసినటువంటి, ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ ధ్వంసం చేసినటువంటి ఘటనలో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి పోలీసు యంత్రాంగం, ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుపై మాత్రం అంటే ఒక అక్రమమైనటువంటి కేసు బనాయించి ఆయన చేసినటువంటి రాజకీయ విమర్శలను తప్పుదావుగా చూసేటువంటి కోణంలో వాళ్ళు అర్థం చేసుకోవడమే కాకుండా అలాంటి ఓ వ్యాఖ్యల పైన ఓ అక్రమ కేసును బనాయించి ప్రసన్న కుమార్ రెడ్డి పైన అనేక సెక్షన్లతో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో విచారణ నిమిత్తము ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ హాజరు కానున్నారు. ఆయన అడ్వకేట్ తో కలిసి కూడా ఇవాళ 11 గంటల ప్రాంతంలో ఆయన కొవ్వూరు పిఎస్ లో అటెండ్ కానున్నారు. దాదాపు 3 గంటల పాటు పోలీసులు విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడే జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నందుకు కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించి వచ్చారు పోలీసులు. దీంతో రేపు కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కొవ్వూరు పిఎస్ లో విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంపతులు అధికారంతో చేస్తున్నటువంటి యాగడాలను ప్రజలే కాదు ఆ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ధ్వంసంపై మాత్రము ఎలాంటి చర్యలు లేకపోవడంతో వైఎస్ఆర్పీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు కూడా కాసంత విస్తుపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. గారి లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.